నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోలా G35 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఏంది, ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, కొనుక్కోవాలా వద్దా, ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, నా ఒపీనియన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటోలా వాళ్ళది మోటోలా G35 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. లీఫ్ గ్రీన్ కలర్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, బాగుంది. ఇక్కడ టెక్స్చర్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. గ్రేట్ అఫీషియల్ మోటోలా వెబ్సైట్ కాబట్టి. అండ్ ఇక్కడ గోవా రెడ్ అనేసి అయితే పెట్టిరు. సో ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో మీకు టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్తో వీగన్ లేదా టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్తో పాటు కూడా వస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మాత్రమే పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి 5G ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. తర్వాత చెప్తాను ఏ ప్రాసెసర్ అని. అండ్ 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ శాంపుల్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు భయ్. అందులో బాగుంది. అండ్ కలర్ చూసుకోవచ్చు భయ్. రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌తో పాటు కూడా వస్తుంది. 5000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ భయ్. అండ్ ఇలాది ఈజీగా ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంది. ఫ్యామిలీ స్పేస్ ఉంది. మోటో సెక్యూర్‌తో పాటు ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. సో ఓవరాల్‌గా చూసుకుంటే మంచి ఫీచర్స్‌తో పాటు మోటోలా వాళ్ళు బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. అన్న బడ్జెట్‌లో అంటున్నావు కదా! ప్రైస్ ఎంతనే అంటే అఫీషియల్‌గా నేను రికార్డింగ్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర అయితే ప్రైస్ చూపిస్తలేరు గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయిందనమాట. సో ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయింది. నెక్స్ట్ వీక్ ఆహ్, అఫీషియల్‌గా సేల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. నేను రికార్డింగ్ చేసే టైం నుంచి. స్మార్ట్ ఫోన్ బాగుంది. ఒకవేళ చెప్పుకోవాలంటే చానా బాగుంది. అండ్ సింగిల్ వేరియంట్ వస్తది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. కొన్ని హైలైట్స్ మీకు ఇక్కడ చూపించేస్తాను ఇక్కడ మెయిన్ చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్‌ప్లే అండ్ 5G సపోర్ట్ ఉంది 2 5G బ్యాండ్స్ వస్తున్నాయి. స్టాండ్ అలోన్, నాన్ స్టాండ్ అలోన్ అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా, ప్రీమియం వీగన్ లెదర్ అన్నమాట. సో వీగన్ లెదర్ అంటే లైక్ సమ్‌వాట్ లెదర్ లాంటిదే కానీ ఆర్టిఫిషియల్ అనుకోవచ్చు. అండ్ యూనిఎస్ఎస్ వాళ్ళ T760 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికైతేనేమో యూనిఎస్ఎస్ఆర్ నాకు కొంచెం ఈ ప్రాసెసర్ మీద డౌట్ ఉంది. తర్వాత అప్డేట్ చేస్తాను దీని మీద, వెయిట్ చేయండి. ప్రస్తుతానికి మాత్రం హైలైట్ మాత్రం బాగుంది. డ్యూయల్ స్పీకర్స్, 5000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 2 పర్స్ చార్జర్, IP52 వాటర్ రెసిస్టెంట్ టచ్‌తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అండ్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు వస్తుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ వచ్చేసరికైతేనేమో 2 అది 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఫీచర్స్ మాత్రం చాలా సూపర్బ్‌గున్నాయి భయ్. మంచిగా అడ్జస్ట్‌మెంట్ కూడా చేసిర్రు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ పోర్ట్స్ గురించి చూసుకుంటే భయ్ టాప్‌లో మీకు డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. మైక్ వస్తుంది పైన. అండ్ కిందకొచ్చేసరికి డౌన్‌లోడ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, మైక్ 3.1 జాక్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సైడ్స్‌లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో సిమ్ స్లాట్ వస్తుందిక్కడ. అండ్ రైట్ సైడ్ చూసుకుంటేమో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ వాల్యూమ్ లాగర్ కేస్‌తో పాటు కూడా వస్తుంది. టెక్స్చర్ విషయాలుగా పోయి చాలా బాగుందిక్కడ. సో, ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చయితే అంటాను. ఎవరిదైతే బడ్జెట్ 9000 వాళ్ళుంటారో తీసుకోవచ్చు అవి. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోదాం బయ్. సో, స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే మెయిన్ ఫీచర్స్, యూనిక్ ఫీచర్స్ ఏందంటే సో, సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, స్టార్ సెన్సార్, సెన్సార్ హబ్ ఈ కంపాస్‌తో పాటు కూడా వస్తుంది. 4 జీబీ ర్యామ్‌తో పాటు LPDDR4X ర్యామ్ అండ్ ప్రాసెసర్ చూసుకుంటే యూనిఎస్ఓసి వాళ్ళ T6 760 ప్రాసెసర్ 6 నానోమీటర్ అది 6 నానోమీటర్ అది ప్రాసెసర్ అన్నమాట. అండ్ 5000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 18 వాట్స్ వస్తుంది. మనకు బాక్స్‌లో 20 వాట్స్ వస్తుందన్నమాట. 18 వాట్స్ సపోర్టెడ్. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే డిస్‌ప్లే సైజ్ చూసుకుంటే 6.72 ఇంచెస్ డిస్‌ప్లే వస్తుంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 20:9 బాడీ రేషియో, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అన్నమాట. వెయిట్ తక్కువుంది భయ్. 185 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. 7.79 థిక్‌నెస్, IP52 వాటర్ ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. టైప్ సి పోర్ట్స్ వస్తున్నాయి. కలర్స్ గురించి అయితే ఛాన్స్ సార్లు చెప్పినాను. 3 కలర్ వేరియంట్స్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఫోకస్‌తో పాటు కూడా వస్తుందంటారు. ఇక్కడ రికార్డింగ్ 4K దాకా కూడా మీరు రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో రియర్ నుంచి ఆ రికార్డింగ్స్ అయితే కూడా చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్
కెమెరా చూసుకొని 60 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే డ్యూయల్ క్యాప్చర్ మోడ్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్‌తో యూజ్ చేసుకోవచ్చు. స్పాట్ కలరు వేరే వేరే మంచి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫీచర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసిర్రన్నమాట అవి. నెక్స్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు వస్తుంది. 2 మైక్స్ వస్తున్నాయి. 3.5 ఎంఎం జాక్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ వీళ్ళది మై యూఐ ఫీచర్స్ వస్తున్నాయి. కొన్ని ప్రీ ఇన్‌స్టాల్ కొన్ని యాప్స్ బోట్‌వేర్స్ ఉండొచ్చు. అది డిసేబుల్ చేసుకోండి. బ్లూటూత్ వర్షన్ 5.0 వస్తుంది. ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిర్రు. డ్యూయల్ బ్యాండ్ వైఫైస్‌తో పాటు వస్తుంది. 2.5 గీగాహెర్ట్జ్ లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్టీఈపీవీ, గ్లోనోస్, గాలియోస్ అండ్ క్యూజీఎస్ఎస్‌తో పాటు కూడా వస్తుంది. సిమ్ కార్డ్‌కొచ్చేసరికి హై హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌తో పాటు కూడా వస్తుంది. సో, 2 ఒక నానో సిమ్ కార్డ్ లేకపోతే ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్ లేకపోతే ఒక 2 సిమ్‌లు పెట్టుకోవచ్చన్నమాట. సో, స్మార్ట్ ఫోన్ కొన్నాక మీకు బాక్స్‌ల ఏమొస్తుందంటే అవి డైరెక్ట్ బై ఆబ్వియస్‌గా మనకి సెపరేట్‌గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఎప్పటిలాగానే మోటోరోలా G35 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. తర్వాత ప్రొటెక్షన్ కేస్, 20 వాట్స్ చార్జర్, యూఎస్‌బీ కేబుల్, గైడ్, డాక్యుమెంట్స్, ఇమ్మీడియేట్ ఫిల్ అవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను బడ్జెట్‌ల ఈ ప్రైస్ కేటగరీకి బై మోటరోలా వాళ్ళు మంచి ప్రైస్‌కి లైక్ 10,000కి అయితే మాత్రం మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చిర్రు. నేనైతే జెన్యూన్‌గా చెప్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్‌ని మాత్రం మిస్ కావద్దంటాను. పక్కా తీసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏందంటే ఎవరికైతే తక్కువలో కావాలంటే వాళ్ళకి ఏమంటారు బెస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రాసెసర్ ఒక్కటి డ్రాబ్యాక్ బై ప్రాసెసర్ వచ్చేసరికి కొంచెం స్లైట్‌గా హీట్ ఎక్కుతది. అంటే యూనిఎస్ఎస్‌సి వాళ్ళది ప్రాసెసర్ కొంచెం స్లైట్‌గా హీట్ ఎక్కుతాయి. ఈ అంటే యూనిఎస్ఎస్ వాళ్ళ బ్రాండ్ నుంచి. సో, 5Gకి సంబంధించింది హీట్ ఎక్కుతుందా? హీట్ ఎక్కుతలేదో తెలవదు. సెపరేట్‌గా పర్సనల్‌గా ఒకసారి చెక్ చేస్తాను. నా వేరే టెక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళు పర్చేజ్ చేసుకొని నాకు ఇచ్చినప్పుడు మీకు సెపరేట్‌గా అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం బాగానే అనిపించింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి పోటీ లేదనేసి అనుకోవద్దు. పోటీ అయితే గట్టిగానే ఉంది. ఈ ప్రైస్ కార్డుల వేరే బ్రాండ్స్‌లో కూడా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక స్మార్ట్ ఫోన్ అయితే 8,000కి కూడా వచ్చే స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. కొన్ని స్మార్ట్ ఫోన్స్ సేమ్ 10,000కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 9,000కి కూడా వస్తున్నాయి. 5G స్మార్ట్ ఫోన్స్. ఆ స్మార్ట్ ఫోన్‌కి, ఈ స్మార్ట్ ఫోన్‌కి పోటీ ఎలా ఉంటదనే దాని మీదనే చూడాలన్నమాట మనం. ప్రస్తుతానికి మాత్రం స్మార్ట్ ఫోన్ బావుంది. పర్చేజ్ చేసుకోవడమే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చనమాట. కంటెంట్ నచ్చితే గిట్లా ఒక షేర్ అయితే పక్కా చేయండి. మీకు అర్థమైపోయింది కదా! ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్స్ నా ఒపీనియన్ చెప్పినాను. ఓవరాల్‌గా మాత్రమే ఈ ప్రైస్ కేటగరీకి మాత్రం మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏందంటే ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్‌లో వస్తుంది. సో, ఎవరైతే 10,000 బడ్జెట్ ఉందో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే అంటాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.